వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. పార్ట్ 69 అండి. పార్ట్ 17 మాట్లాడుకుందాం. చికెన్ పాక్స్ అండి. చికెన్ పాక్స్ అంటే అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకున్నామండి. ఇప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకుందామండి. మామూలుగా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇవ్వాలండి చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి. ఎలాంటి లిక్విడ్స్ అంటే కోకోనట్ వాటర్, అంటే కొబ్బరి నీళ్ళు, వాటర్ మిలన్ జ్యూసు, మస్టర్ మిలన్ జ్యూసు, ఇలాంటివి మీరు ఎక్కువ కన్సిడర్ చేయాలండి. వాటిలో లిక్విడ్ కానీ కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. కోకోనట్ వాటర్, ఎందుకంటే ఆ కోకోనట్ వాటర్లో చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయండి, అవి ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు ఓఆర్ఎస్ కూడా ఇవ్వాలండి. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, మీరు అది కూడా ఇవ్వాలండి. చిల్డ్రన్స్కి ఓఆర్ఎస్ ఇవ్వటం వల్ల బేబీస్లో ఎలక్ట్రోలైటిస్ ఎక్కువగా ఉండి బేబీ నీరసంగా ఉండడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటివి ఏమి అవ్వకుండా ఉంటాయండి. నో ఆయిల్ ఫుడ్, నో జంక్ ఫుడ్ అండి, నో అవుట్ సైడ్ ఫుడ్ అండి. హోటల్ ఫుడ్స్ ఇవ్వకూడదు, ఆయిల్ ఫుడ్ ఇవ్వకూడదు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, చికెన్ అలాంటివి ఏమి ఇవ్వకూడదండి. పథ్యం అంటారు కదా, అది చేయాలండి. మజ్జిగ అన్నం, రసం అన్నం, కారం లేని అన్నాలండి. నూనె ఎక్కువ వేయకుండా లైట్ కొంచెం ఆయిల్ వేసి చేసే కూరలు, పప్పు అలాంటివి పెడితే చీమ వస్తాయని చెప్తారండి. ఏం కాదండి, పప్పు అంటే ప్రోటీన్ అండి. మీరు చూసుకోండి. ఒకవేళ మీకు పడట్లేదు, చీమ వస్తుందంటే మీరు పప్పును కూడా అవాయిడ్ చేయొచ్చండి. కానీ డాక్టర్స్ అయితే సర్జరీ అయిన వాళ్ళకు కూడా పప్పు పెట్టండి, ఎగ్స్ పెట్టండి అని చెప్తారండి. ఎందుకంటే పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అందుకని చెప్తారు. కానీ అమ్మవారు వచ్చినప్పుడు నాన్ వెజ్ పెట్టకూడదు కాబట్టి మీరు ఎగ్స్, చికెన్ అవాయిడ్ చేయండి. ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వండి. మీరు గుగ్గిళ్ళు ఇలాంటివి పెట్టివ్వండి. గుగ్గిళ్ళు ఎంత ప్రోటీన్స్ ఉంటాయని తెలియదండి. గుగ్గిళ్ళు చాలా గుగ్గిళ్ళు కానీ, అలసంద గుగ్గిళ్ళు కానీ, వాటిలో చాలా ప్రోటీన్ ఉంటాయండి. అది తక్కువ కాస్ట్లో వస్తాయి, మీరు అఫోర్డబుల్గా ఉండేది, మీరు అఫోర్డ్ చేయగలరు. తక్కువ కాస్ట్ ఎక్కువ ప్రోటీన్ అంటే నేను గుగ్గిళ్ళే చెప్తానండి. తక్కువ డబ్బులతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఐటమ్స్ ముందు గుగ్గిళ్ళు, కాబట్టి మీరు అది చూసుకోండి. అది కూడా చూసుకొని ఇది చేసేసుకోండి. తర్వాత ఎక్కువ శాతం పిల్లలకి లిక్విడ్స్ ఉన్నాయండి, చూడండి. అది ఓఆర్ఎస్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇస్తారు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఇస్తారు, అది తీసుకొచ్చుకోండి. అది కాకుండా ఓఆర్ఎస్ ఫ్రూటీ, మ్యాంగో అని, ఆరెంజ్ అని ఒక చిన్న డబ్బా లాంటివి ఉంటాయండి మెడికల్ షాప్లో, దయచేసి అవి తీసుకొచ్చి వద్దండి. దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండేది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే అది అస్సలకి వద్దండి. పిల్లలకి వామిటింగ్స్ అయిపోతాయి. ఓఆర్ఎస్ ఫ్రూటీలు దయచేసి చిన్న డబ్బాలు, మజా డబ్బా లాగా ఉంటుందండి, చిన్నది డబ్బా, అది 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. దయచేసి మీరు అది తీసుకొచ్చి ఇవ్వదండి. ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ తెచ్చి 1 లీటర్ కాచి చల్లార్చిన నీళ్ళలో కలిపించి మాత్రమే మీరు ఇవ్వాలి పిల్లలకి, అలా ఇవ్వద్దండి. ఇలా ఇవ్వకుండా మీరు కొంచెం జాగ్రత్త పడగలిగితే ఈ సమ్మర్ నుంచి మీ పిల్లల్ని మీరు కాపాడుకోగలరండి. ఓకే, ప్లీజ్.